నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు ఉద్యోగులు పోస్టల్ ఓటును ఉపయోగించుకోండి రిటర్నింగ్ ఆఫీసర్ వినతి 4 రోజుల పాటు చల్లదనం సడన్ గా మారిన వాతావరణం మంగళగిరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లోకేష్ కోసం ప్రచారం వైసీపీలో చేరిన మైనారిటీ కుటుంబాలు ప్రచార పర్వంలో ఎమ్మెల్సీ తదితర ప్రముఖులు ఎలక్షన్ డ్యూటీ చేసే ఉద్యోగస్తులు తప్పనిసరిగా పోస్టల్ ఓటును వినియోగించుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఆత్మకూరు నిర్మల హైస్కూల్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినప్పటికీ 2950 ఉన్నాయి. ఇవి కాకుండా అదర్ జిల్లాల నుంచి కలెక్టర్ సార్ మనకి 1600 పంపించారు. వాళ్ళ అదర్ జిల్లాల ఓటర్స్ కానీ మన మంగళగిరిలో వేస్తారు. వీళ్ళందరూ కూడా ఫామ్ 12 ఇదివరకే అప్లై చేసి ఉన్నారు. కానీ మనకి CEO ఎలక్షన్స్ వారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఈరోజు వీళ్ళందరూ ఓటు వేసేసిన తర్వాత ఎవరన్నా ఎలక్షన్ డ్యూటీలో ఉండి ఫామ్ 12 అప్లై చేయకపోయినా లేదు అంటే మనం వేరే జిల్లాలో పనిచేస్తుండడం వల్ల వాళ్ళకి బ్యాలెట్ పంపించమని అందకపోయినా ఎక్కడ ఓటర్ అయితే అక్కడికే వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్కి ఫామ్ 12 ఇచ్చి అక్కడే బ్యాలెట్ని ఉపయోగించుకోవచ్చు. వీరందరికీ కూడా రేపు నేను ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. ఫామ్ 12 ఇవ్వని వాళ్ళు స్వయంగా మన మంగళగిరి ఓటర్ అయితే ఎలక్షన్ డ్యూటీలో ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి నా దగ్గర బ్యాలెట్ తీసుకొని ఓటు వేసే సదుపాయాన్ని రేపు ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఫెసిలిటేషన్ సెంటర్లో కల్పిస్తున్నాను. కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. మీడియా పర్సన్స్ ఎవరన్నా కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలనుకుంటే నాకు DDINPR నుంచి లిస్టు రావాలి. వీళ్ళందరూ కూడా పోల్ డే రోజు డ్యూటీలో ఉంటారని ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎలౌ చేయడం జరుగుతుంది. మంటలు మండే వాతావరణం మంగళవారం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుగా మరో 3 రోజుల పాటు ద్రోణి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంటోంది. రిపోర్ట్. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉరుములు మెరుపులతో గాలివాన కురిసింది. మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 124 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణిపై వడగాల్పులు వీస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నియోజకవర్గంలో పలుచోట్ల టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా మంగళవారం మంగళగిరిలో ప్రచారం నిర్వహించడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 10, 11 వార్డులలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గారపాటి లోకేశ్వరి, నందమూరి మాధవీమణి, గారపాటి శ్రీనివాస్, కంఠంనేని శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనకు వచ్చాం. అలాగే మా తమ్ముడు లోకేష్ గారికి కూడా ప్రచారంగా వచ్చాం. మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ వివరించట్లేదు. మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితి మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి
ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి. ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి. గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరు గమనించుంటారు. ఎటువంటి పాలన సాగిందో, ప్రజలకి అభివృద్ధి లేదు, అలాగే సంక్షేమ పథకాలు లేవు, అలాగే రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి ముందుకు తీసుకెళ్ళటం సాగింది. కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని కాస్త మూడు ముక్కల ఆటలు చేసి 3 రాజధాని అన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించిన ఒక ఇటు కూడా వేయటం జరగలేదు. అలాగే పోలవరం కావచ్చు, పట్టిసీమ, ఇవన్నీ కూడా నిర్లక్ష్యంకి గురైనాయి. ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఈరోజు తప్పకుండా ఈ యొక్క కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే తమ్ముడు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వరకు గత 5 ఏళ్ళ నుంచి బాగా కష్టపడ్డాడు, ప్రజలకి దగ్గరయ్యాడు. ప్రజలకు కూడా మంచి పథకాలతో ప్రజల యొక్క మేలు కోరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో లోకేష్ గారి ఒక బలం చాలానే ఉంది. తప్పకుండా లోకేష్ ఈ యొక్క నియోజకవర్గానికి తప్పకుండా మంచి మెజారిటీ, అత్యంత భారీ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం. మంగళగిరి 27, 28 వార్డులలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నెం శ్రీనివాసరావు, అరుణ, ఓట్ల దుర్గామల్లేశ్వరి, జనసేన నాయకులు జయసార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 27వ వార్డు మరియు 29వ వార్డు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నెం వీరబుజ్జి గారు దంపతుల ఆధ్వర్యంలో గత 6 రోజుల నుంచి ఈ 2 వార్డుల్లో శ్రీ నారా లోకేష్ బాబు గారి విజయానికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపలో నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించడానికి ప్రతి ఒక్క ఓటరు రేపు 13వ తారీఖున ఉదయం బూతుల వరకు వెళ్ళి ఓటు వినియోగించవలసిందిగా ఈరోజు మేము ఈ 29వ వార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ప్రతి ఇంటికి వస్తున్నాము. ఇన్ని రోజుల నుంచి డోర్ టు డోరు పర్యటన చేసి వచ్చామండి. అయితే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చే సమస్యలు ఏంటంటే పెన్షన్ రావట్లేదు, ఇల్లు లేవు, అలాగే అధిక ధరలు, పనులు లేవు, అలాగే చదువుకున్న ఉద్యోగులకి ఉద్యోగాలు లేవు అని చెప్పి మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారండి. అలాగే మళ్ళా గంజాయి ఒకటి, ఇక్కడే కాదు మన మంగళగిరే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా గంజాయి బాగా ఇదిగా ఉందండి. మన లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే అందరికి ఇల్లు అనేది వస్తాయి, ఇల్లు లేని వారనేది ఉండకూడదు అనేది, సమాజంలో ఉండకూడదు అనేది ఆయన కాన్సెప్ట్. అట్లాగే మన మంగళగిరిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అట్లాగే గంజాయి అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ వాళ్ళకు ఉద్యోగాలు ఉంటే కనుక దృష్టి దాని మీద పెట్టుకుంటారు. ఆ ఉద్యోగాలు లేకపోయేటప్పటికి ఈ పిల్లలందరూ ఈ గవర్నమెంటే గంజాయి పంట పండించి కూరగాయలు అమ్మినట్టు అమ్ముతూ ఉన్నారు, గంజాయి పంట అమ్ముతూ ఉన్నారు. దానికి యువత బలైపోతూ ఉంది. అందుకని ఈ రాక్షస పాలన నుంచి, ఈ గంజాయి సంస్కృతి నుంచి బయటపడాలంటే మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, లోకేష్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి ఈ రాక్షస పాలన నుంచి విముక్తులు అవ్వాలని చెప్పి ఇంటింటికి కోరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంగళగిరి 29వ వార్డులో కూడా టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే సుభాని, ఫిరోజ్, గఫార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వేయించే ప్రక్రియ ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా అయ్యాలని ఈరోజు
29వ వార్డులో ప్రచార కార్యక్రమము, తద్వారా ఓటు ఈ కార్యక్రమం ఓటు ఏ విధంగా వేయాలనేది వాళ్ళని క్షుణ్ణంగా తెలియజేస్తూ ఈరోజు 29వ వార్డులో మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు మొత్తం కలిసి ఈరోజు 9వ రోజు ఉధృతంగా ఈరోజు ప్రజలందరినీ కలవటం జరిగింది. మరి ప్రజలు కూడా మంచి స్పందనిస్తున్నారు. 29వ వార్డులో వారు ఒకటే చెప్తున్నారు, లోకేష్ అన్న 3వ నంబరు, అది మా నంబరు, మా లోకేష్ బాధ్యత మాది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో స్థానిక సగర సంఘం సమావేశమై నారా లోకేష్కు మద్దతును ప్రకటించింది. ఈ సమావేశంలో కర్ణాటి శివసత్యనారాయణ, తిరుపతయ్య, ఏడుకొండలు, కె శ్రీనివాసరావు, నక్క బాలకోటయ్య, జి వీరరాఘవులు, కె పిచ్చారావు, కె విష్ణుమూర్తి, చేబ్రోలు రవీంద్ర, పందేటి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యతని మన సగరులందరూ కూడా కలిసి మన మంగళగిరి మండలం నారా లోకేష్ బాబు గారిని గెలిపించాలని మా సగర్ల కమ్యూనిటీ తరఫున మేము సగరులందరం, పెద్దలందరం ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ కార్యక్రమాన్ని మా సగరులందరూ కూడా లోకేష్ బాబుకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని మా సగర కమ్యూనిటీ అందరినీ కోరుకుంటున్నాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. మేము మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సగర సంఘం, మాది సగర్లో. మేము అందరికీ కూడా విన్నవించుకునే ఒక విన్నపం ఏంటంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మాది ప్రధాన వృత్తి భవన కార్మికుల నిర్మాణం. ఆ భవన కార్మికులు మా సగర సంఘంలో అనాదిగా ఎప్పటి నుంచో పనులు చేస్తూ ఉంటాము. అయితే ఈ ప్రభుత్వంలో ఇసుకని లక్షలాది రూపాయలతో స్కాములు చేస్తూ మా పనులకు పట్టగొట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని దించేసి చంద్రబాబు గారికి మళ్ళీ అధికారం తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎంటీఎంసీ పరిధిలోని ప్రాతూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ల విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు అరవపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాతూరులో అంతకుముందు మైనస్లో ఉన్న ఊరు ఈసారి ప్లస్ అయిద్దని భావిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈసారి నీకు ఫుల్గా ఉండిద్దయా, నువ్వు ఏ ఇబ్బంది లేదు అని అందరూ బాధపడతా చెబుతున్నారు. పాతూరులో ప్రతి సమస్య ఇంటి సమస్య కనపడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం మేము గట్టిగా మాటిస్తున్నాం. మీ ఇల్లు ఇక్కడే ఉంటాయి, మీ ఇల్లు ఎక్కడికి తీసుకెళ్ళాం, ఈ పాతూరు గ్రామంలో ఇల్లు ఇస్తాం అని గట్టిగా హామీ ఇస్తూ మేము ఈ ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఇంటికి 3 సిలిండర్ ఫ్రీగా ఉంది, ఇస్తారు. చంద్రబాబు గారు వస్తే బస్సు ఎక్కితే జిల్లా వరకు ఫ్రీగా ఉంది. నెలకి 1500 మీ అకౌంట్లో వేస్తారు. ప్రతి రైతుకి 20,000 వేస్తారు అని ఈ పథకాలన్నీ కూడా సూపర్ 6 పథకాలన్నీ వివరిస్తూ పెన్షన్ 4,000 చేస్తాము అన్నీ వివరిస్తూ చెప్పుకుంటూ సాగుతున్నాం. మంచి స్పందన ఉంది. బాగా మంచి మెజారిటీ ఇస్తారని నేను భావిస్తున్నా. ప్రజలు కూడా మంచి రోజుకి ఉత్సాహం పెరుగుతుంది. అందరూ ఉత్సాహంగా ఎక్కువ మంది వస్తున్నారు. మీకు తెలుసా, దేశంలో మంగళవారం 3వ దశ పోలింగ్ ఎన్ని నియోజకవర్గాల్లో జరిగింది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. దేశంలో మంగళవారం 3వ దశ పోలింగ్ 93 నియోజకవర్గాల్లో జరిగింది. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మంగళవారం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపూడిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మంగళవారం మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నవ్లూరులో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మంగళవారం మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పచ్చల శ్యామ్, రత్నకుమారి, ఈపూరి రమేష్, తాడిబైన సురేష్ యాదవ్, అన్నపిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి 27వ వార్డు రాజీవ్ గృహకల్పలో టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కొన్ని మైనార్టీ కుటుంబాలు చేరాయి. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య గెలుపు కోసం సర్వశక్తులా కష్టపడతామని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై అపార నమ్మకంతో పార్టీ జెండాను మోసేందుకు వైఎస్ఆర్సీపీలో మళ్లీ వీరు జాయిన్ అయ్యారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన ముస్లింస్ సోదరీమణులకు సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మురుగుడు లావణ్య గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరినట్లు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ముస్లిం ఫ్రంట్ నుండి 50 మంది ముస్లిం మైనార్టీ యువకులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ కౌన్సిలర్ రఫీ మాట్లాడారు. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం బలపరచాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా బీసీలు పద్మశాలీలు ఎక్కువగా ఉన్నటువంటి మంగళగిరిలో పద్మశాలి బిడ్డ, బీసీ బిడ్డ, విద్యావంతురాలు, యువకులు అయినటువంటి మురుగుడు లావణ్య గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకొని బీసీ మహిళ అయినటువంటి మురుగుడు లావణ్య గారిని మనమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కాండ్రు కమల గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కాపుల సంక్షేమంను కాంక్షిస్తూ మంగళగిరి ఇండియా కూటమి అభ్యర్థి జొన్న శివశంకర్ను సమర్థిస్తున్నట్లుగా కాపు జాగృతి నేతలు మార్కండేయులు కూటమి ప్రతినిధి జొన్న రాజేష్ మాట్లాడారు. నిజంగానే ఇది స్వాగతించవలసిన విషయం. ఏంటంటే ప్యాకేజీలు తీసుకొని ఉంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్లో ఒక 20-30 మంది 40 మంది ప్యాకేజీలు తీసుకొని వచ్చి మేము వాళ్ళకి ప్రచారం చేస్తాం, వీళ్ళకి ప్రచారం చేస్తాం, కమ్మోళ్ళకి కమ్ము కాస్తాం, రెడ్డిలకి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉడికిని చేస్తాం. ఇలాంటి వాళ్ళని చూసాం తప్ప ఒక నిజమైన కాపు వ్యక్తికి, అది కమ్యూనిస్ట్ అయితే కాపు కాదా, అటువంటి కమ్యూనిస్ట్కి మేము సపోర్ట్ చేస్తాం, మేము మద్దతు తెలుపుతాం, మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తామని వాళ్ళంతటా వాళ్ళు కాపు జేఏసీ నాయకులు కావచ్చు, కాపు జాగృతి రాష్ట్ర నాయకత్వం కదిలి మంగళగిరికి వచ్చి ఇప్పుడే జొన్న శివశంకర్ గారికి వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. అలానే ఈ వారం రోజులు మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి ఇక్కడ ఉన్న కాపుల్ని ఉత్తేజితం చేసి, ఇక్కడ ఉన్న కాపుల్ని జాగృతి చేసి, ఇక్కడ ఉన్న కాపులకి ఒక నాయకత్వం అంటే ఏంటి, ఎందుకని మంగళగిరిలో ఒక కాపు నాయకుడికి కొమ్ము కాయాలి, ఎందుకని మంగళగిరిలో ఒక కాపు నాయకుడికి మద్దతు తెలపాలి అని చెప్పేసి అన్ని గ్రామాలు తిరగడానికి వచ్చిన కాపు జేఏసీ నాయకులు, అలానే కాపు మిత్రులు, అలానే కాపు జాగృతి నాయకత్వం మొత్తానికి నేను ఒక్కసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన కాపు నాయకులు ఆదివారం సాయంత్రం వరకు అన్ని గ్రామాలు తిరిగి అక్కడ ఉన్న ప్రజలను ఉత్తేజితపరిచి ఎందుకని కాపులు జొన్న శివశంకర్ గారికి ఓటు వేయాలో చెప్పడం ఇదే మా యొక్క కర్తవ్యం. అలానే కాపుల రిజర్వేషన్ విషయంలో అప్పట్లో 2014 నుంచి 2019 వరకు ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఆ రోజు తుని సంఘటన జరిగేదా తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేసి ఉండుంటే ముద్రగడ పద్మనాభం అరెస్ట్ అయ్యేవాడా, ఈరోజు ఆయన వేరు కుంపటి పెట్టేవాడా? మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? సో 2 ప్రభుత్వాలు కాపులని మోసం చేశాయి. అందుకని మేము ఇక్కడ మంగళగిరిలో మేము తీసుకున్న స్టాండ్ ఏంటంటే కాపు అభ్యర్థి, కమ్యూనిస్ట్ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తున్నాం, ఆయన గెలిపించాల్సిందిగా. అలానే మంగళగిరి ప్రజల మొత్తానికి, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు, ఇప్పుడే ఈరోజే ఒక స్టాండ్ తీసుకొని కమ్యూనిస్ట్ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించవలసిందిగా మంగళగిరిలో ఉన్న ప్రతి ఒక్క కాపు అభ్యర్థి ఆలోచించి తమ విలువైన ఓటు హక్కుని వై నాట్ జొన్న, ఎందుకని జొన్న శివశంకర్కి ఓటు వేయకూడదని తమను తాము ప్రశ్నించుకొని
ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. బౌద్ధ ధర్మం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం నందు మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, పుట్టి రామచంద్రరావు, మైనేని గిరిజ, చిలుకూరు వెంకటరెడ్డి, పాలకాయల అర్జునరావు, కట్టా నరసింహారావు, సూరిబాబు, నూతలపాటి రామారావు, మూల్పూరి శ్రీనివాసరావు, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగిస్తూ, రాక్షస పరిపాలన కొనసాగిస్తూ, దొరికిన దానిలో దోచుకుంటూ, ఇటు ఇసుకలో కానీ, మట్టిలో కానీ, ల్యాండ్ కానీ, శాండ్ కానీ అడ్డగోలుగా దోచుకొని మరి లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకురాకముందే దేశంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలను దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ చట్టం కనుక తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో, ఎవరు ఆస్తులైతే ఉన్నాయో, మరి పొలాలు ఉన్నవారు కానీ, మరి అదేవిధంగా ఆస్తులు ఉన్నవారు కానీ, కనీసం ఇళ్ల స్థలాలు ఉన్నవారైనా సరే వాళ్ళ ఇళ్ల స్థలాలకి, పొలాలకి రక్షణ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆస్తులు, అదేవిధంగా వారి పొలాలు, వారి ఇళ్ల స్థలాలు వారి దగ్గర ఒరిజినల్ వారి ప్రభుత్వం దగ్గర పెట్టుకొని డూప్లికేట్ పత్రాలు మాత్రం వీళ్ళకి ఇస్తారంట. దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బొచ్చ పట్టుకొని అడుక్కు తింటారు, రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి 2వ సంతకంలోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మన ఆస్తుల్ని, మన భూముల్ని, మన ఇళ్లని కాపాడుకుందాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ రాబోయే 4-5 రోజుల్లో ఉన్నటువంటి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని కోరుకుంటున్నాం. జై అమరావతి. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం రవీంద్రపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సోమవారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పలుకూరి మేరిమ్మ ఆధ్వర్యంలో దళితవాడ ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కోగంటి రవిచంద్, పలుకూరు శామ్యుల్, మొండితోక వెంకట సుబ్బయ్య, కొప్పుల ప్రకాష్, కనపర్తి సాంబశివరావు, కొప్పుల జాకబ్, శిఖా సుబ్బారావు, మొండితోక మోహన్, మొండితోక యోహాన్, గొంగటి సుధాకర్, కొప్పుల కిరణ్, మహిళలు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరిమ్మ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని మాకే వివరించే విధంగా ఈరోజు మరి జగనన్న పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రవేశ పథకాన్ని కూడా మరి వివరించి మాకు చాలా చక్కగా చెప్తున్నారు. ఎన్ని కూటములు ఎదురైనప్పటికీ కూడా జగనన్నే సీఎంగా చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా ధీమాగా మరి వాళ్ళ ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మంగళవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి తెలుగుదేశం పార్టీ నాయకులు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, బొజ్జ బాలు యాదవ్, నన్నెపాక ప్రభాకర్, మంచికలపూడి రాజేష్, తుమ్మపూడి శివకోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు. ఈ మధ్య మనం చూస్తున్నాము, ప్రజల ఆస్తులకి, పొలాలకి రక్షణ లేకుండా పోయింది. 26 సంవత్సరాలు ఉన్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు తల్లిదండ్రులు చనిపోతే కృష్ణా జిల్లాలో
దానికి సంబంధించిన పేపర్లు ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తే అవి తిరిగి వాపస్ ఆయనకు వచ్చినాయి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలని చెప్తున్నారు. ఇలా చీకటి చట్టాలు, చీకటి జీవోలు తెచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుండటం వల్ల మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్లో వినతి పత్రం అందివ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, మనం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నట్టయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం నిలబడుతుంది, ప్రజలు గెలుస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి రేపు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గెలవబోతుంది. దుగ్గిరాల మండలం పెదకొండూరు దళితవాడలో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ మహాసేన అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ హాజరయ్యారు. ముఖ్యంగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యకు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మాదిగ మహాసేన అధ్యక్షులు కూచిపూడి గోపి, జి జోషి, కొండూరు భానుప్రకాష్, కొండూరు కిరణ్ బాబు, కుక్కమళ్ల సంజయ్ కుమార్, కొండూరు శేషయ్య, కె కిషోర్ కుమార్, కె రవి, కుక్కమళ్ల మరియదాసు, కె సుబ్బారావు, కొదమల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. దళితులను జగన్ నైవంచన చేశారని పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం రామారావు, గోళ్ల అరుణ్ కుమార్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. మా భాషలో చెప్పాలంటే ఇతను ఫ్యూడలిస్ట్. ఎందుకంటే ఒక ఫ్యూడలిస్ట్ భూస్వామి ఏ విధంగా అనుకుంటాడంటే దళితుల్ని తమ పాదాల వద్ద పెట్టాలనుకుంటారు. సద్దన్నం పెట్టి ప్రాచీన కాలంలో ఇంతకుముందు దళితులకి జీతగాళ్ళుగా చేసి సద్దన్నం పెట్టి ఎట్లా చేశారో ఈయన కూడా ప్రాథమిక విద్య మాత్రమే ఉండాలి దళితులకి. వీళ్ళకి కాలేజీ విద్య ఉండకూడదు, వీళ్ళకి విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీలకు ఎంటర్ కాకూడదు, వీళ్ళకి హాస్టల్ చదువులు ఉండకూడదు, వీళ్ళకి భూములు ఉండకూడదు, వీళ్ళకి ఉద్యోగాలు ఉండకూడదు, వీళ్ళు బాగా బతకూడదు అనేది ఆయన సిద్ధాంతం. కాబట్టి మా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ముఖ్యంగా మాలలు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరిలో కూడా ఒక చైతన్యాన్ని రగులుపడానికి మేమందరం కూడా ఈరోజు మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేసేటువంటి వ్యక్తి, జగన్మాయకుడు ఇతను, జగన్మాయ. కాబట్టి ఆ జగన్మాయలో దళితులు పడవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ ఒకటి యాక్ట్ తీసుకొస్తా ఉన్నాడు. ఈ ల్యాండ్ యాక్ట్ ప్రకారం ఏం చేయబోతా ఉన్నాడు, ఏ గ్రామంలోనైతే మిగులు భూములు ఉన్నాయో, ఏ గ్రామంలో అయితే పేదల భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆక్రమించుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకి భూములు లేకుండా చేసేటువంటి కుట్ర, భూములు లాక్కునేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి అందరికీ తల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి ముఖ్యంగా దళితుల యొక్క నేనే రక్షకుని అనేటటువంటి ఒక షో పుట్టప్ చేసి దళితుల ఓట్లన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఆయన గద్దెనెక్కిన మొదటి రోజు నుండి కూడా దళితుని అనగదొక్కుంటూ వచ్చాడు. మరి ముఖ్యంగా దళితులకి అసలు విద్య అవసరమా అనేటట్లుగా ఆయన ఎలిమెంటరీ స్కూల్స్ తీసేశాడు, హై స్కూల్స్ తీసేశాడు, డిగ్రీలు తీసేశాడు, పీజీలు తీసేశాడు, విదేశీ విద్యలు కూడా తీసేశాడు. అలాగా దళితులకి మెయిన్గా ఆయన విద్య మీద దెబ్బేసిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా కూడా పైకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో అంతకుముందు ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్ కావచ్చు, సెప్లా నిధులు కావచ్చు, అవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడాయంటే వాళ్ళు స్వయంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింక్ లోన్స్ ఇచ్చేవాళ్ళు. 7,000 కోట్ల ఎస్సీ కార్పొరేషన్ నిధిని దారి మళ్లించినప్పుడు గౌరవ హైకోర్టులు కూడా చివాట్లు పెట్టినా కానీ బుద్ధి రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ తీసాడు, ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు తీసేశాడు, ఎన్ఎస్కే ఎఫ్డిసి లోన్ తీసేశాడు, స్టాండప్ ఇండియా తీసేశాడు. అలాగా దళితుల యొక్క దాదాపు 1,00,000 కోట్ల నిధుల్ని దారి మళ్లించి దళితులను నడ్డివిరిచినటువంటి ఈ నయవంచకుడిని గద్దె దించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 40 మాల సంఘాలు ఏకమైనాయి. పెదవడ్లపొడిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ సీనియర్ నాయకులు పాతూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నే శరత్, వెంకటేశ్వరరావు, మారెళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మజ్ఞానం ఉన్నవారు మాత్రమే ప్రజలకు సుపరిపాలన అందించగలరని కె కళాధర్ రెడ్డి అన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డివి నాగలక్ష్మి, నాయకులు ఆకురాతి శంకర్రావు, దీపాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటుకి, అసెంబ్లీకి అన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మన గుంటూరు పార్లమెంటుకి అంబటి చలమయ్య గారు పార్లమెంటు సభ్యులుగా, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి నాగలక్ష్మి గారు, దేశ వెంకట నాగలక్ష్మి గారు అసెంబ్లీ ప్రతినిధిగా పోటీ చేస్తూ ఉన్నారు. పిరమిడ్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ ధ్యానం చేయాలని, శాకాహారులుగా ఉండాలని, సుపరిపాలన అందించే వాళ్ళనే ప్రతినిధులుగా ఎన్నుకోవాలనేది దీని యొక్క లక్ష్యం. పితామహ పత్రిజీ దివ్య పాద పద్మములకు నా ధ్యానవందనములు. విశ్వ గురుమండలి దివ్య పాద పద్మములకు శిరస్సు వంచి ధ్యానవందనములు సమర్పిస్తున్నాను. మరి నా పేరు దేశ వెంకట నాగలక్ష్మి. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేయడం జరుగుతోందండి. నేను ధ్యానిని, శాకాహారిని, మరి నేను ప్రత్యేకించి నేను గృహిణిని. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్న గురూజీ ఆశయ సాధన ఆ బాటలో మేము నడుస్తూ మరి ఇలా నిలబడటం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరిలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్టిపోగు బసవరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీపై ఈ మేరకు విమర్శలు చేశారు. మాకు ఎవరైతే ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారో, ఎవరైతే స్థానిక నేతలు అడ్డుపడుతున్నారో వాళ్ళ గురించి సీఎం గారితో చెప్పాలి. సీఎం గారితో చెప్పి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ఎన్నోసార్లు నేను అపాయింట్మెంట్ కోరితే నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నన్ను అవమానించడమే కాకుండా నాకు కనీసం సీఎం గారి పరిసర ప్రాంతాల్లో కూడా రానియకుండా మమ్మల్ని ఆయన చేసిన విధానం నాకు చాలా బాధించింది. చాలా గొప్పగా నన్ను అవమానించడం కూడా జరిగింది. ఒక రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడికి ఇంత అవమానం జరిగితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి ఏ విధమైన గౌరవం ఉంటుందో ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఒకసారి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నాను సార్. మిమ్మల్ని అమితంగా ప్రేమించడమే కాకుండా మీరు గెలవాలని చెప్పి 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను మిమ్మల్ని చూడాలని చెప్పేసి మీరు బస్సు యాత్రలో ఉంటే నేను అనంతపురం జిల్లా వస్తే కూడా నన్ను చూసి కూడా నన్ను చూడనట్లు మీరు పట్టించుకోకుండా దాదాపుగా 5 కిలోమీటర్లు నేను బస్సు వెనక మళ్ళీ పరిగెత్తితే కూడా వీడు ఒక ఎస్సీ వాడు, షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన వాడు, దళితుడు, వీడు నేను పలకరించని ఒక ధీమాతోటి మీరు ముందుకు వెళ్ళారే తప్ప నా మీద జాలి కానీ, దయ కానీ, కరుణ కానీ మీరు చూపించి నన్ను గౌరవించినటువంటి పాపాన్ని మీరు పోలేదు సార్. మీ దగ్గర గౌరవం లేనప్పుడు, మీ దగ్గర మర్యాద లేనప్పుడు, మీ దగ్గర ఉన్న ఒకటే, నేను చచ్చిపోయిన ఒకటే. కాబట్టి నేను అందుకోసమే బయటికి రావడం జరిగింది. నీకు సెలవు ధర సాలు ధర జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఒక విషయం చెప్పదలుచుకుని, ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులకి సరైనటువంటి స్థానం లేదు, సరైన గౌరవం లేదు, సరైన మర్యాద లేదు. ఏమున్నా లేకపోయినా కూడా కనీసం మనుషులను కూనీ చేస్తుంటే కూడా ఆ కూనీల గురించి కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నం చేసినా కూడా నాకు అవకాశం కల్పించలేదంటే ఇంక నేను ఎందుకు ఎస్సీ కమిషన్ మెంబర్గా కొనసాగాలి? అంటే నువ్వు బ్రతుకువాయా, నీకేదో కమిషన్ మెంబర్కి ఇచ్చాము అని చెప్పేసి మీరు అనుకున్నాక నాకు జీతం ఇస్తే సరిపోతుందా? ఆ జీతం కోసం కదా నేను పనిచేస్తుంది. 15 సంవత్సరాల సర్వీస్ నాకు డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా నేను కాదనుకుని మీకోసం వచ్చా. నేను ఏదో నా దళిత జాతి ఉన్నారు, నా ఎస్సీకి నేను మేలు చేసుకోవాలి, న్యాయం చేసుకోవాలని చెప్పేసి నేను తప్పన ఆరాటపడితే నా తప్పని నా ఆరాట మీరు పక్కన పెట్టేసి నన్ను కనీసం గౌరవించకుండా మీ దరిదాపుల్లో కూడా తీసుకోకుండా నాకు అవకాశం కూడా ఇవ్వకపోతే నా జాతికి నేను ఏ విధంగా మేలు చేసుకోవాలో ఒకసారి మీరే తెలుసుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకోండి ఈ సందర్భంగా. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమావాస్యను పురస్కరించుకుని కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. శ్రీ గంగా బ్రహ్మరాంబ సన్నిధిన మంగళగిరి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున ప్రతి నెల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి నెల అమావాస్య ఆదివారం పెడదాం అనుకున్నాం. అనుకోవడం వల్ల అమావాస్య రోజే పెడతాం. రేపు భక్తులందరూ వచ్చి అన్నప్రసాదం తీసుకొని అందరూ భక్తులందరూ కోరుతున్నాం. అట్లానే మంగళగిరి భగీరథ సేవా దర్శన మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం.
దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తుంటాం. రేపు బుధవారం అందరూ కూడా మధ్యాహ్నం మన మంగళగిరిలో ఉన్నటువంటి గంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిన ఎప్పటిలాగానే ప్రతి నెల భక్తుల విరాళాలతో, అదేవిధంగా భగీరథ సేవా సాగర సంఘం, అదేవిధంగా మన ఈ దామర్ల వారి సాగర సంఘం, అట్లా అందరి ఫౌండేషన్ ద్వారా కూడా మేము ప్రతి నెల ఎలాగైతే భోజనాలు జరుపుతూ ఉన్నామో, అన్న సమారాధన చేస్తూ ఉన్నామో, ఈసారి కూడా రేపు బుధవారం ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దయచేసి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనస్ఫూర్తిగా స్వామివారి ఆశీస్సులు మీరు అందరూ తీసుకొని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాము. ట్రస్ట్ ప్రతినిధులు కర్ణాటి శివ సత్యనారాయణ, కటారి విష్ణుమూర్తి, జూట్రు ఏడుకొండలు, దామర్ల వీరస్వామి, నాగరాజు, దుంపల సోములు తదితరులు పాల్గొన్నారు.